షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ఎప్పుడెల్లవే ర్యాంప్ పైకి. నాకు బ్యాడ్ నేమ్ తీసుకురావాలనుకున్న నీకు ఇదే పనిష్మెంట్. నెక్స్ట్ ర్యాంప్ పైకి రాబోతున్న మోడల్ హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న నిత్య శ్రీనివాస్. దీన్ని ఊరికే ఇంటికి వెళ్ళనిస్తానా? కాళ్ళు రెండు విరగొట్టి మరీ పంపిస్తాను. കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ. ఇది తన మూడో గెలుపు కాదు, మొదటి గెలుపు. మొదటి గెలుపు అని ఎందుకన్నానంటే తను ఇలాంటి షోకి రావడం ఇదే మొదటిసారి. మీ కళ్ళ ముందు ఉన్నది, మీరు చూస్తున్నది స్వరూప శ్రీనివాస్ డాటర్ నిత్య శ్రీనివాస్ కాదు. మై వైఫ్ సూర్యదేవర అలువేలు మంగతాయారు. మన మంగతయారు అందాల పోటీలో గెలుపొందింది, టైటిల్ సాధించింది. ఇప్పటి వరకు ఈ ఇంట్లో అడుగుపెట్టిన కోడళ్ళెవ్వరూ చెయ్యని పని నువ్వు చేశావమ్మా. ఈ ఇంటి కోడలిగా మన పేరుని నిలబెట్టావు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని 4 రోజులు పోయేదాన్ని పొగడ్డం అవసరమా? మంగా కాదు, ఎంకిని. కాదు, పెంకివి. హెంకిలా ప్రపంచాన్ని జయించావు. అంతకుముందే మంగళ నన్ను గెలుచుకున్నావు, నన్ను సొంతం చేసుకున్నావు. ఏంటే దోమే కదా? దొంగ సచ్చినోడి దోమ. దో తీరింది దీనికి. దుప్పటి కప్పుకొని పడుకోండి, ఏ దోమలు రావు. కరెక్ట్ జడ్జి. ఏంటండి మీరు? అయ్యో, జేజీ పక్కనుందని కూడా చూడకుండా ఏంటండి మీరు ముద్దలు పెట్టేస్తున్నారు? ఏంట్రా నీ వేషాలు? అయ్యో జడ్జి, నేనేం చేయలేదు జడ్జి. అబ్బా, అన్నీ చేసి ఏమీ చేయలేదంటారే? సై అబద్ధం చెప్పకు. జేజీపై ప్రమాణం చేసి చెప్పండి. మీరు నా కాల్ని టచ్ చేయలేదా? నాకు ముద్దులు పెట్టలేదా? నా బుగ్గ గిల్లలేదా? చెప్పండి, ఒట్టేసి చెప్పండి, నా బుగ్గ గిల్లలేదా? ఈ మాత్రం దానికి నా రూమ్ లోకి ఎందుకురా రావడం? లేదు జడ్జి. బయటికి వెళ్ళు. జడ్జి. అమ్మా, నువ్వు కూడా వెళ్ళు. ఆయన వస్తే నేను వెళ్తాను. నేను రాను. మర్యాదగా వెళ్తావా? మెడబెట్టి గంటనా?
ఇద్దరు కలిసి నా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నారు. వెళ్ళండి. పదండి. రాక్షసి. రండి. ఛీ, చిచ్చి, నువ్వు పెద్ద అబద్ధాలు కోరువే. మీరు మాత్రం తక్కువ. మా ఆయలు పకీరు, నాయకురాలు నాగమ్మ, బొబ్బిలి బ్రహ్మన్న, కిరికిరి కిట్టమ్మ, అత్తిలి సత్యబాబు, చాతబడి, బాణామతి, మొత్తు మొహం, ముక్కు మీద కోపం. పోవే. పోరా. సారీ అండి. సారీ సారీ సారీ. నీ సారీ నాకు అక్కర్లేదు. అయ్య బాబోయ్. అయితే రూమ్ లోకి రారా. ముందొక మాట తర్వాత ఒక మాట చెప్పే మనిషిని కాదు. రానుగాక రాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను. పోవే. నేను అడిగింది నువ్వు చేయనప్పుడు నువ్వు అడిగింది నేనేం చేయలే. ఎల్లు వెళ్ళి ఒక్కదాను నిద్రపో. సరే, గుడ్ నైట్. మంచిది. స్వరూప గారి కూతురుగా ఆ ఇంటికి నేనే దత్తత వెళ్తే, నేను ఆ ఇంటికి వారసురాలనైతే నిత్యకి అస్తిత్వం ఉండదు, ఉనికుండదు, ఊపిరుండదు, నిత్య అవసరాలు కూడా తీరవు. చచ్చినట్టు బతుకున్నానని బయటికి రాక తప్పదు. వాట్? నువ్వు దత్తత వెళ్తావా? నేను ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా మంగా. అందుకే నేను ఒప్పుకోను. మీరేమంటారు జడ్జి? వంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది. వంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఏ పేటదో, అది ఏ తోటదో ఏ. ఫస్ట్ నైట్ రోజు నుంచే గొడవలు నీకు ఇష్టం లేకుండా చేశారా అని అంటాం. సారా తాగుతాం చూసి నువ్వు సారా తాగుతావు అంటే కొట్టాడు మేడం. మళ్ళీ గొడవ పెట్టుకోవటం, వాడేందుకు చూస్తున్నాడు వీడేందుకు చూస్తున్నాడు అనేవాడండి. ఎవరు వచ్చినా సరే అనుమానించేవాడు మేడం. పంపు దగ్గర నీళ్ళు తెత్తాకి వెళ్తే వాళ్ళతో ఏం చెప్తున్నావు, వీళ్ళతో ఏం చెప్తున్నావు. పొద్దున్నే 5 గంటలకి లేస్తే ఎవరు రమ్మంటే లేసావు. ట్రైన్లో వెళ్తుంటే అదిగో వాళ్ళిద్దరు నీ గురించే చూసి నవ్వుకుంటున్నారు. అలా నవ్వితే చాలు, ఆ ఉంటే చాలు అని అనుకుంటున్నారు, నీ గురించే అనుకుంటున్నారు. అమ్మాయికి ఇష్టం ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు ఉంటుంది మేడం, ఇష్టం లేదనుకున్నప్పుడు ఏదో గొడవ పెట్టుకొని వెళ్ళిపోద్ది అనమాట. నేను ఉండటానికి ఏం లేదంటమ్మా. వేరే పెళ్లి చేసుకుంటే వీళ్ళున్న దగ్గరికి నేను వెళ్తే ఆ అమ్మాయి అంటే మంచం నాది, ఫ్యాన్ నాది, నువ్వు ఎవరినో వేసుకొని పోయావంట, నువ్వు సింగారంలో ఎవరినో వేసుకున్నావంట, నీ బతుకు మొత్తం నాకు తెలుసు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కొట్టి. నీ భార్య మీద నీకు అనుమానం ఉందా? అంటే అక్కడ చెప్పారు మేడం, అక్కడ అబ్బాయి వేరే అబ్బాయి కానీ ఈ అమ్మాయికి ఉన్నదని, అక్కడ ఏదో మళ్ళీ చిన్న గొడవ అని చెప్పేసి అబ్బాయి ఎలగొట్టిందని వాళ్ళ అమ్మోళ్ళకి. ఈ అమ్మాయి అక్కడ వేరే అబ్బాయితో ఉండి మళ్ళీ వేరే అబ్బాయితో అక్కడ సంబంధం పెట్టుకుందంట. ఎవరైనా అనుకున్నాడు చెప్తాడా నీ భార్యను నేను అనుకున్నా, నేను తరిమేసిన? నీ భార్యను నువ్వు వదిలించుకోవటానికి ఎవరో చెప్పారని చెప్పి తలా తోక లేని ఇవన్నీ మాట్లాడుతున్నావు.
చేయాలి